హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నమాట. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎప్పటినుంచో మీరు కమెంట్స్ చేస్తున్నారు కదా! ఆ వీడియోకి, ఆ కమెంట్స్‌కి నేను ఈరోజు రిప్లై ఇద్దాం అనుకుంటున్నానన్నమాట. మీ అందరి డౌట్స్ కూడా ఒక టాపిక్ మీద ఎక్కువగా కమెంట్స్ వచ్చినాయి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా! కొన్ని వీడియోస్‌లో నేను వాటి గురించి ఏమన్నా గనక కమెంట్స్‌లో వస్తే గనక ఎక్కువ ఏదైనా రిలేటెడ్‌గా కమెంట్ అడగండి. సో, దాని గురించి డౌట్స్ ఉంటే గనక డెఫినెట్‌గా నేను తెలుసుకొని చేస్తాను అని చెప్పి వీడియో అయితే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో, మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాంక్స్ అండి. చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్‌తోనే ఇప్పుడు బిజినెస్‌లోకి కూడా వచ్చానని మీకు తెలుసు. సో, ఈ వీడియోలో ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. సో, చాలా మందికి ఈ డౌట్ ఉందనమాట. ఈ డౌట్స్ వల్ల చాలా కన్‌ఫ్యూజ్ అవుతా ఉన్నారు. తెలిసిందే. బట్ ఇంకా కొంతమంది డౌట్‌తో నాకు ఇంకా కమెంట్ సెక్షన్‌లో అక్క మాకిలా అయింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని చెప్పి చాలామంది పెడుతున్నారనమాట. సో, వాళ్ళందరి కోసం బేసిక్‌గా అలా అడిగే సిస్టర్స్ అందరి కోసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు. యూట్యూబ్‌లో చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నేను తెలుసుకునే ఇన్ఫర్మేషను అలాగే నాకు జరిగిన సిట్యుయేషన్‌ని మళ్ళీ ఒక్కసారి క్లియర్ కట్‌గా ఒకటే టాపిక్ మీద ఈసారి అంటే అప్పుడేంటంటే నాకు ఎలా మిస్‌క్యారేజ్ అయింది ఏంటి అనేది మొత్తం కూడా స్టోరీస్ వైడ్‌గా 3-4 వీడియోస్‌నైతే నేను పోస్ట్ చేశాను కదండీ! సో, ఇప్పుడేంటంటే మీరందరూ కామెంట్‌గా అడుగుతున్న ఆహ్, ఒక్క డౌటు దాని మీద నేను ఈరోజైతే వీడియోని చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే వీడియో మొత్తం చూస్తేనే మీకు దీని గురించి కరెక్ట్‌గా మీకు అయితే అర్థమవుతుందనమాట. వీడియోని స్కిప్ చేసుకుంటూ చూసారంటే మాత్రం నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాక మళ్ళీ మీకు అదే డౌట్స్ వస్తా ఉంటాయి. మళ్ళీ నన్నే కాకుండా ఇంకొక యూట్యూబర్‌ని కూడా వెళ్లి అడుగుతూ ఉంటారు. అడగటంలో తప్పు లేదు. మీ డౌట్స్ కోసం మీరు అడుగుతున్నారు. బట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏవన్నా ఎవరైనా నేను కాకపోయినా ఎవరైనా యూట్యూబర్స్ చెప్తున్నారు అంటే మాత్రం డెఫినెట్‌గా మీరేంటంటే స్కిప్ చేయకండి. మీకు కావాలి అనుకుంటే గనక ఫుల్‌గా చూడండి. మెయిన్‌గా ఇది లేడీస్ వరకే కాబట్టి మెన్స్ అవాయిడ్ చేసినా పర్లేదు కానీ లేడీస్ మాత్రం ఈ వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం పర్టిక్యులర్‌గా స్కిప్ చేయకుండా చూసుకోండనమాట. ఫస్ట్ అయితే నేను థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా ఫస్ట్ అసల ఫేట్ లైన్ అంటే ఏంటో చూడాలి. నెక్స్ట్ అది ఎందుకొస్తుందో మీరు తెలుసుకోవాలి. తర్వాత ఇది రావటం వల్ల మనం ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. నేను ఈ 3 టాపిక్స్ మీద ఇవాళ కవర్ చేస్తాననమాట వీడియోనైతే. అసలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. దానికన్నా ముందు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ గనుక నచ్చితే మాత్రం డెఫినెట్‌గా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎవ్వరికైనా గానీ అంటే ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీస్‌లో గానీ ఎవరైనా గానీ ఉంటే మాత్రం ఏమన్నా ఒకవేళ నాలెడ్జ్ లేకుండా ఉండుంటే మాత్రం డెఫినెట్‌గా షేర్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకొచ్చేద్దాం. అసల స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటో ఇక్కడైతే నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ స్టెప్ ఏంటంటే స్ట్రెయిట్ లైన్ ఏంటి? మనం జనరల్‌గా యూరిన్ ప్రెగ్నెన్సీ హోమ్ టెస్ట్ అయితే చేసుకుంటాం. దాంట్లో వచ్చేదే స్ట్రెయిట్ లైన్. దాంట్లో 2 లైన్స్ గనక మనకి డార్క్‌గా వస్తే పాజిటివ్ కింద, ఒక్కటే వస్తే గనక నెగెటివ్ కింద కన్సిడర్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. అది కామన్ అండ్ వెరీ కామన్ పాయింట్. కానీ నౌ ఏ డేస్ ఏమవుతుందంటే చాలా మందికి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్సే తేడాగా ఉన్నాయో ఏమో తెలియట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఫెయిట్ లైన్ వస్తూ ఉంటుందనమాట. అంటే ఒక లైన్ డార్క్‌గా వచ్చి టీ అనే టెస్ట్ లైన్‌లో లైట్‌గా వస్తుందనమాట. అది ఎందుకొస్తుంది? ఏంటి? అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, ఇది ఫేట్ లైన్. ఫేట్ లైన్ ఏంటేంటి 2 లైన్స్ డార్క్‌గా వస్తే పాజిటివ్. ఒక లైనే వస్తే గనక నెగెటివ్. ఒక లైన్ వచ్చి ఇంకొక లైన్ లైట్‌గా వస్తే మాత్రం ఫేట్ లైన్ అని మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. సో, ఇది ఎందుకొస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏం తీసుకోవాలంటే, మీరు టెస్ట్ చేసేటప్పుడు మీ రీడ్ టైమ్ ఎలా చూసుకుంటున్నారనేది ఫస్ట్ అదైతే కన్సిడర్ చేయాలన్నమాట. టెస్ట్ రీడ్ టైమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డాక్టర్ కూడా మనకి సజెస్ట్ చేసేది అదే అన్నమాట. మనం టెస్ట్ చేసుకోంగానే వితిన్ 5-10 మినిట్స్‌లోనే
అది టెస్ట్ గనక మనకి రిజల్ట్ కరెక్ట్‌గా ఇస్తే అప్పుడే ఇస్తుంది. అలా కాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక 1 అవర్, ఒక హాఫ్ డే తర్వాత చూస్తారు. అలా చూసినప్పుడు కూడా మనకి లైట్ లైన్ వస్తుంది. సో, టెస్ట్ రీడ్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనే కాదు, యూట్యూబ్‌లో మీరు ఏ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర సెర్చ్ చేసినా కూడా వాళ్ళు కూడా చెప్పేదేంటంటే, టెస్ట్ టైమ్ రీడింగ్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వితిన్ 5-10 మినిట్స్‌లోనే మనం చూసుకోవాలి. ఇన్ కేస్ ఆ 5-10 మినిట్స్‌లో మనకి రిజల్ట్ గనక పాజిటివ్ వస్తే, అంటే 2 డార్క్ లైన్స్ వస్తే ఓకే. లేదు సింగిల్ లైన్ వచ్చింది అంటే మాత్రం డెఫినెట్‌గా అది నెగెటివ్ కిందే కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే సింగిల్ లైన్ ఎప్పుడు కూడా మనకి నెగెటివే. 2 లైన్స్ డార్క్‌గా వస్తే పాజిటివ్. అలా కాకుండా వితిన్ 5-10 మినిట్స్‌లోనే మనకి లైట్ లైన్ వస్తే, అంటే టెస్ట్‌లో లైట్ లైన్ వస్తే మాత్రం అప్పుడు దాన్ని ఫెయిట్ లైన్ కింద కన్సిడర్ చేయాలి. అంతేగాని మనం ఒక 2 అవర్స్ తర్వాతో, 1 అవర్ తర్వాతో అలా పెట్టేసేస్తాం కదా! దానివల్ల ఏం జరుగుతుందంటే యూరిన్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి అక్కడేంటంటే లైట్‌గా ఒక లైన్ కనిపిస్తుందనమాట. సో, అలా అయితే చేయకండి ఎప్పుడు కూడా. అప్పుడే మనకి కన్‌ఫ్యూజన్ అవుతాం. అది ప్రెగ్నెన్సీ పాజిటివ్ కింద తీసుకోవాలా? నెగెటివ్ కింద తీసుకోవాలా? ఇదే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉంటారు. సో, అలా చేసినప్పుడు మాత్రం డెఫినెట్‌గా మీకు ప్రెగ్నెన్సీ అనేది లేనట్టే అన్నమాట. ఎందుకంటే 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత వచ్చే లైన్ మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఏ డాక్టర్ అయినా కూడా చెప్పేది అదే మాత్రమే. ఎందుకంటే టెస్ట్ అనేది 5-10 మినిట్స్‌లోనే రీడ్ చేయాలి. ఇన్ కేస్ గనక 5-10 మినిట్స్‌లో లైట్ లైన్ వస్తే అప్పుడు మనం దీన్ని ఫెయిట్ లైన్ కింద కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది. అంటే ఒకవేళ మేబీ మేము ప్రెగ్నెంట్ ఏమో, ఈ లైన్ ఇలా వచ్చింది కదా! అని ఒకవేళ డౌట్ ఉంది అనుకోండి. ఒక 48 అవర్స్ తర్వాత ఆర్ 72 అవర్స్ తర్వాత గనక మీరు టెస్ట్ చేసుకుంటే అప్పుడు గనక పాజిటివ్ వస్తే ఓకే. ఫైన్. ఎందుకంటే అది కూడా మీరు అప్పుడు కూడా ఏంటంటే 5-10 మినిట్స్‌లోనే. అందరికీ తెలిసిందే. యూజువల్‌గా ఈ పాయింట్ కూడా ఒకటి మెన్షన్ చేస్తాను చూడండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట. అప్పుడైతేనే మీకున్న డౌట్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇది నా సినారియోలో జరిగిందనమాట. సో, నా సినారియోలో జరిగిందే ఇప్పుడు చెప్తాను చూడండి. ఫేట్ లైన్ వచ్చింది అంటే మనకి అర్థం అది కూడా 5-10 మినిట్స్‌లో వచ్చిందంటే ఒకటి హెచ్‌జీసీ కాన్సంట్రేషన్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు. ఇంకొకటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా అయ్యుండొచ్చు. ఇంకొకటి లోపలే దానంతట అది మిస్‌క్యారేజ్ అన్నా అవుతూ ఉండొచ్చు. సో, ఈ సినారియోస్‌ని కూడా ఫేట్ లైన్ కింద కన్సిడర్ చేస్తామనమాట. ఫస్ట్ ఫేట్ లైన్ వచ్చిందనుకోండి. అంటే ఇంకొకటేంటంటే కొంతమందేంటంటే పీరియడ్స్ రాకముందే, పీరియడ్స్ మిస్ అవ్వకముందే కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే సింప్టమ్స్ ఉన్నాయి మాకు అని చెప్పి. వాళ్ళల్లో కొంతమందికి హెచ్‌జీసీ లెవెల్ గనక కాన్సంట్రేషన్ బాగుంటే గనక డెఫినిట్‌గా 2 లైన్స్ వస్తే పాజిటివ్ వస్తది. కానీ కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఇంకొన్ని కండిషన్స్ వల్ల కొంతమందికేంటంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత టెస్ట్ చేసుకున్నా కూడా లైట్ లైన్ వస్తది. కొంతమంది తొందరగానే చేసేసుకుంటారు. మేము ప్రెగ్నెంట్ ఏమో అని. అలా కూడా లైట్ లైనే వస్తది. ఎప్పుడైనా చూడండి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పీరియడ్ మిస్ అయిన 1 డే ఆర్ 2 డేస్‌కి, అది కూడా రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళైతే ఖచ్చితంగా 1 ఆర్ 2 డేస్‌కి చేసుకుంటే గనక మనకి డాక్టర్స్ చెప్పేది అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని. బట్ ఇర్రెగ్యులర్ ఉంటారు. సమ్ టైమ్స్ ఇర్రెగ్యులర్ అంటే ఒక 3 మంత్స్ కరెక్ట్‌గా వస్తది. 1 మంత్ ఒక 30 డేస్‌కో, 40 డేస్‌కో, 50 డేస్‌కో వస్తది. నా సినారియోలో ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది. ఒక 3, 4 మంత్స్ కరెక్ట్‌గానే వస్తది. ఒక 1 మంత్ అలాగా డిలే అవుతూ ఉంటుందనమాట. నాకొక 40 డేస్‌కి, 45 డేస్‌కి వస్తుందనమాట. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే పీరియడ్స్ మిస్ అయినాక ఒక ఫోర్త్ డేనో, ఫిఫ్త్ డేనో చేసుకోండి. లేదు పీరియడ్స్ మిస్ అయిన వెంటనే చేసుకుంటే మాత్రం మీకు హెచ్‌జీసీ లెవెల్స్ కాన్సంట్రేషన్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి కాబట్టి. మనం పీరియడ్స్‌ని ఎప్పుడు కరెక్ట్‌గా వస్తుందో కాలిక్యులేట్ చేయలేం కాబట్టి, సో, అలా వస్తుంది. నా సినారియోలో కూడా ఫస్ట్ అలాగే వచ్చింది. సో, నేను దాన్ని లైట్ తీసుకున్నాను. బట్ నేను చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను పిక్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో, నేను ఒక 72 అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 డేస్ తర్వాత నేను మళ్ళీ టెస్ట్‌ని రిపీట్ చేసుకుంటే, నేను ఫస్ట్ చేసుకున్న దానికన్నా లైన్ ఇంకొంచెం డార్క్ అయింది. చూసుకోండి ఇక్కడ ఫస్ట్ దానికన్నా లైన్ డార్క్ అయిందంటే, హెచ్‌జీసీ కాన్సంట్రేషన్ లెవెల్ ఎక్కువగా ఉంది. అంటే డబల్ అవుతుందనమాట. అంటే ఎవ్రీ 24 అవర్స్‌కి ఇప్పుడు 500 హెచ్‌జీసీ లెవెల్ ఈరోజు ఉందనుకోండి. 50%లో ఉందనుకోండి. రేపటికి అది 70% అవుతుంది. అది ఇంకొక 2 డేస్ అయినాక చూసుకుంటే 100%కి రీచ్ అవుతుందనమాట. సో, ఎవ్రీ 24 అవర్స్ టు 48 అవర్స్‌కి హెచ్‌జీసీ లెవెల్స్ అనేది డబుల్ అవుతూ ఉంటాయి. అందుకే డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, అలా ఫేట్ లైన్ వచ్చినప్పుడు కూడా ఇదే చెప్తారనమాట. ఒక 2 డేస్ ఆగి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి.
సో, 2 డేస్ తర్వాత మనం చెక్ చేసుకుంటే గనక అంటే ఫస్ట్‌లో లైట్ లైన్ ఉండి ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి చెక్ చేసుకున్నప్పుడు ఈ లైట్ లైన్ కాస్త డార్క్ లైన్ అయింది అనుకోండి. మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌గా ఉన్నట్టే అనమాట. అక్క మరి ఇది ఎలాగా మనం వేరియేట్ చేసుకోవాలి? అంటే మీరేమో 5-10 మినిట్స్‌కే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత టెస్ట్ కిట్‌ని డిస్కార్డ్ చేసేయాలని జెప్తున్నారు. మరి మనకెలా గుర్తుంటుంది అంటారా? నేను చెప్పాను గదా! ఇందాక నేను ఫోటో తీసి పెట్టుకున్నానని, సేమ్ అదే ప్రాసెస్ అయితే చేయండి. ఎందుకంటే, ఫోటో తీసి పెట్టుకోవటం వల్ల మనకి 2 డేస్ ముందు ఎలా వచ్చింది, 2 డేస్ తర్వాత చేసుకుంటే ఎలా వచ్చిందనేది మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే 2 పిక్స్ పక్కపక్కన పెట్టుకొని చూసినప్పుడు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుందనమాట. సో, అలా చేసుకున్నప్పుడు మీకు కాన్సంట్రేషన్ లెవెల్ డెవలప్ అవుతుంటే కనక డెఫినెట్‌గా లైన్ అనేది ఇంకొంచెం డార్క్ అవుతుంది. అది ఇంకొంచెం డార్క్ అంటే ఫుల్‌గా డార్క్ అవ్వకుండా కొంచెమే డార్క్ అయిందనుకోండి, ఇంకొక 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోండి. కన్ఫర్మ్‌గా డార్క్ అయితే వచ్చేసింది. నేనైతే ఫోర్త్ టైమ్‌కి నాకు డార్క్ వచ్చింది. సో, అలాగా డబుల్ అవుతుందన్న వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. కిట్‌ని రిపీట్ చేసుకుంటూ ఉండండి టెస్ట్‌ని అయితే మాత్రం. అలా కాకుండా కొంతమందికేంటంటే 50% చూపిస్తది ఫస్ట్‌లో. అంటే వెరీ లైట్ అని చెప్పలేం. అలా అని టూ డార్క్ అని చెప్పలేం. మీడియం లైట్‌లో వస్తుంది. అదే 2, 3 డేస్ తర్వాత టెస్ట్ చేసుకుంటే, ఆ 50% కాస్త 25%కి పడిపోతుంది. అంటే వెరీ లైట్‌గా వచ్చేస్తుందనమాట. అలా అయినప్పుడేంటంటే, ఐదర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయినా అవ్వచ్చు, లేదంటే లోపలే మిస్‌క్యారేజ్ అంటే నేచురల్‌గానే మిస్‌క్యారేజ్ అన్నా అవుతూ ఉండొచ్చు. కొంతమందికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా! ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవుతే మాత్రం ఇలాగ టెస్ట్‌లో ఫాల్స్ నెగెటివ్ అంటే లైట్ లైన్ వచ్చి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం డెఫినిట్‌గా వెళ్లి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. గైనకాలజిస్ట్‌ని మాత్రం. ఎందుకంటే ఆవిడ స్కాన్ చేసి, చెక్ చేసి ఆ ప్రెగ్నెన్సీ హెల్తీయా కాదా అని చూస్తారు. అన్‌హెల్తీ అయినా, ఎక్టోపిక్ అయినా కూడా మీకు వెంటనే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో టెస్ట్ రీడింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఫేక్ లైన్ వచ్చిందని చెప్పి నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఈ మధ్య డీఎమ్స్ వస్తున్నాయన్నమాట. "అక్క మాకు మీరు చెప్పిన స్టోరీనే జరిగింది. మాకు కూడా ఇలాగే అయింది. ఫేక్ లైన్ వచ్చిందక్క. ఏమన్నా సజెస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి?" ఇలాగ అడుగుతూనే ఉంటారనమాట. అడిగిన వాళ్ళందరితో పాటు ఇంకొంతమందికి డౌట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాననమాట. సో, ఈ సినారియోస్ అన్నమాట. ఎక్టోపిక్ ఉన్నా మనకి లైట్ ఒస్తుంది. లేదు మనకి హెచ్‌జీసీ కాన్సంట్రేషన్ లెవెల్ తక్కువున్నా కూడా అలాగే వస్తుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల అయితే డెఫినెట్‌గా మీరైతే ఫేక్ లైన్ వచ్చిందని చెప్పి డిసప్పాయింట్ అయితే అసలవ్వద్దు. 2-3 టైమ్స్‌నైనా మళ్ళీ టెస్ట్‌ని రిపీట్ చేయండి. నేను చెప్పిన పీరియడ్స్‌లో అంటే 2 డేస్ తర్వాత అలాగా రిపీట్ చేసుకుంటుంటే డబుల్ అవుతూ ఉంటే గనక డెఫినెట్‌గా గనక ప్రెగ్నెన్సీ ఉంటే మంచిగా ఉంటుందనమాట. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి వెళ్లి డాక్టర్‌ని కలవచ్చు. చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడి వరకు మనం చెప్పింది మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సినారియో ఏంటంటే టెస్ట్ రీడ్ చేసే టైం అన్నమాట. 5-10 మినిట్స్‌లో టెస్ట్ రీడ్ చేసేయాలి. ఇలా చేయకపోతే గనక మనకి డెఫినిట్‌గా ఫేట్ లైన్ వస్తది. ఆ ఫేట్ లైన్‌ని మనం కన్సిడర్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, హెచ్‌జీసీ లెవెల్స్ కాన్సంట్రేషన్ తక్కువున్నా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా మనకి ఇలాగ ఫేట్ లైన్ వస్తుందనమాట. సో, ఈ 2 సినారియోస్‌లోనే మనకి ఫేట్ లైన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు థర్డ్ థింగ్ ఫేట్ లైన్ వస్తే ఏం చేయాలి? ఇదే కదా మీ డౌట్ అనేది. సో, ఫేట్ లైన్ వస్తే అస్సలంటే అస్సలు భయపడొద్దు. నేను ముందు చెప్పినట్టుగానే 2 డేస్, 3 డేస్ ఆగి ఒకసారి టెస్ట్ చేసుకొని ట్రై చేయండి. అప్పుడు కూడా ఫేట్ లైన్ వస్తుందా? ఇంకొక 2 డేస్ అయినాక ఫేట్ లైన్ వస్తుందా? అలాగే కంటిన్యూ‌గా ఫేట్ లైన్ వస్తున్నాయా? ఒక 2 డేస్‌కి ఒక 2 టైమ్స్ రిపీట్ చేసినా కూడా అంటే ఫస్ట్ టైమ్ కాకుండా రిపీట్ చేసిన ప్రతిసారి కూడా సేమ్ ఉండి కాన్సంట్రేషన్ పెరగకుండా అంటే మీకు డార్క్‌నెస్ అవ్వకుండా ఉంటే మాత్రం డెఫినిట్‌గా అసలు ఇంకేంది వెయిట్ చేయొద్దు. డాక్టర్‌ని వెళ్లి అర్జెంట్‌గా కన్సల్ట్ అవ్వండి. మీకు ఏ సైడ్ అయినా లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ అయినా గానీ అబ్డామెన్ స్టమక్‌లో గాని అంటే పెయిన్ ఒస్తున్నా, ఇట్లా బ్లీడింగ్ అవుతున్నా కూడా, వెయిట్ లైన్ ఒచ్చినా ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాల్సిందే. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే గనక యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. లేదు దీని మీద కాకుండా ఇంకేదన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు
కమెంట్స్‌లో అయినా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇప్పటి వరకు ఇచ్చాను. సో, ఇంకా ఉన్నాయి ఆ కమెంట్స్ అన్నిటికి కూడా ఈ వీడియో చేస్తే బావుంటుంది ఒక వీడియో కింద అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసుకోండి. మీరైతే డెఫినెట్‌గా ఫేట్ లైన్ వచ్చింది అని చెప్పి ఇది అవ్వకండి. అంటే లైక్ డిప్రెషన్‌కి అలా ఎళ్ళిపోకొద్దు. లేకపోతే ఇంకా టెన్షన్ పడొద్దు. అంటే అయ్యో! ఫేట్ లైన్ వచ్చిందా? ఏంటా అని అసలు అనుకోవద్దు. ఇలాంటివన్నీ కూడా కామన్‌గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి హెచ్‌జీసీ కాన్సంట్రేషన్ లెవెల్ తక్కువున్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అవుతుంది. రెగ్యులర్ వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయరు గానీ, సమ్‌టైమ్స్ ఈ మధ్య రెగ్యులర్ వాళ్ళకి కూడా అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి కొంతమందికి అంటే అందరి బాడీస్ ఒకలా ఉండవు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. బట్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకేంటంటే మాక్సిమం ఆ పీరియడ్స్ మిస్ అయిన ఒక 2 డేస్‌కే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, చూసుకోండి మీ పీరియడ్ సైకిల్ లెంత్ చూసుకోండి. దాన్ని బట్టి చెక్ చేసుకోండి. సో, దాంట్లో వచ్చిన రిజల్ట్‌కి మీరేమి ఇది అవ్వకుండా కాకపోతే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే వెళ్లి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి డాక్టర్‌తో చెకప్ చేయించుకోవటం ఈస్ ద బెస్ట్ పాయింట్ అనమాట. నేనే కాదు ఇంకొకళ్ళు ఎవరు చెప్పినా కూడా డాక్టర్ ఈస్ ద బెస్ట్ పాయింట్. ఎందుకంటే డాక్టర్ దగ్గరికెళ్ళకుండా ఇంట్లోనే కూర్చున్నామంటే ఏం జరుగుతదో కూడా చెప్పలేము. సమ్‌టైమ్స్ ఎక్టోపిక్ ఉందనుకోండి దానివల్ల చాలా ఇష్యూస్ అవుతాయి. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం మీకు తెలియని కొన్ని డౌట్స్ చాలా ఉంటాయి. మీకు కావాలంటే అది యూట్యూబ్‌లో ఉంటాయి చూడండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. సో, దానివల్ల గూడా మీకు ఎలాగా అంటే డాక్టర్‌ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? అసలు ఎక్టోపిక్ అంటే ఏంటో గూడా మీకు డాక్టర్స్ చెప్పుంటారు. కొంతమంది యూట్యూబర్స్ కూడా చెప్పుంటారు. ఒకవేళ దాని గురించి కూడా మీకు టాపిక్ ఇంకా ఏమన్నా ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేసి మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాననమాట. ఈ వీడియో చాలా లేట్ అయింది. బట్ ఈ వీడియో మీకు గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానెల్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా యూజ్ అవుతుందనుకుంటే మాత్రం డెఫినిట్‌గా షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా అలాగే నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. అలాగే నేను స్టార్ట్ చేసిన బిజినెస్‌కి మీ అందరు ఇచ్చే సపోర్ట్‌కి చాలా అంటే చాలా థాంక్స్ అనమాట. సో, ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ అయితే జ్యువెలరీ గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, మన ఛానెల్‌నైతే అసలు మిస్ అయిపోవద్దు. అంతే. బాయ్ బాయ్.